తెలంగాణలో ఎన్నికల సందడి 3 విడతలు పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీలో నిర్వహణ. ఈ నెల 23న తుది ఓటర్ల జాబితా విడుదల. ఆ తర్వాత 2-3 రోజులు షెడ్యూల్. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు. అవి ముగిసిన తర్వాత లోకల్ ఎన్నికలు. త్వరలోనే మరిన్ని ఉప ఎన్నికలకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో అందరూ గుర్తుపెట్టుకోండి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. కానీ డేట్ ఎప్పుడు అనేది కొంత క్లారిటీ అయితే రాలేదు. సో ఆ డేట్ సంబంధించినటువంటి ఒకసారి చాలా క్లియర్గా ఉన్నాయి. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో 25వ తారీఖు లేకపోతే 26వ తారీఖు 27వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ గ్యాప్లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. ఈ 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయి. సో సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తేదీలపై త్వరలోనే క్లారిటీ. డిసెంబర్ 11న మొదటి దశ, 14న రెండో దశ, 15న మూడో దశలో ఎన్నికలు పూర్తి చేయనట్టు తెలిసింది. ఈ నెల 26 లేదా 27 తేదీలో షెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. బుధవారం ఓటర్ల జాబితాకు సంబంధించి కీలక ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుంది. ఆ తర్వాత 2-3 రోజులకు షెడ్యూల్ వస్తుందని సమాచారం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిసింది అంటూ చూస్తున్నాం. సో ప్రజాపాలన వారోత్సవాలు ఎంపీకి పొడిచిన వారోత్సవాలు ఇస్తున్న అర్థం కాదు. మొత్తం డొల్లతనమే కనబడతా ఉంది. పరిపాలన సరిగా లేదు. అన్ని వ్యవస్థలు కూడా ఈ హైడ్రా లాంటి వ్యవస్థలను కూడా అన్ని దారి తప్పుతా ఉన్నాయి. యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట, పత్తి పంట కనీసం అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు బంధు ఏదో వేసి మొక్కుబడిగా వేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఏం పరిపాలన చేసిరని మిమ్మల్ని ఎందుకుంటారు నాకు అర్థం కాదు. ప్రజాపాలన వారోత్సవాలు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఏం వారోత్సవాలు చేస్తారు? మీ బొంద వారోత్సవాలు చేసుకోండి, అయిపోతుంది. మీ బొందాల మీద వారోత్సవాలు చేసుకోండి, అయిపోతుంది. ఇవా ఏం పీకి పొడిచారని వారోత్సవాలు చేస్తున్నా నాకు అర్థం కాదు. సో మొత్తానికైతే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. గడువు విధించలేం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్రపతి గవర్నర్కు గడువు పెడితే అధికారుల విభజన తుంగలు తొక్కడమే. గవర్నర్కు 3 ఛాయిస్లే ఉంటాయని క్లారిటీ. బిల్లు ఆమోదంపై సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తాను.